శ్రీ అమ్మా భగవాన్ చెప్తున్నారు, సఫరింగ్ ఈస్ ద కీ ఫార్ ఫ్లవరింగ్ ఆఫ్ ద హార్ట్. హృదయ వికసనకు దుఃఖము ఒక ముఖ్యమైన కీలకము. హృదయ వికసనకు దుఃఖము ఒక కీలకము అని చెప్తున్నారు. ఏ మనిషి అయినా సరే భూలోకానికి ఒక ఉద్దేశంతో వస్తారు. మొన్నటి రోజున మనము చెప్పుకున్నాం కదా, మీకు తెలియపరుచున్నాం కదా. ఒక ఆయనకు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. తద్వారా ఆయన పర్పస్ ఏంటో చూశారు. కానీ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వ్యక్తి కూడా భూలోకం మీదకి వచ్చేటప్పుడు ఒక ఉద్దేశంతో వస్తారు. ఏమిటి? ఏ పని మీద వస్తున్నాము? ఇప్పుడు మనం అందరము భూలోకానికి వచ్చున్నాము. ఏ పని మీద వచ్చున్నాం? మనం అందరం కూడా పరంజ్యోతి లోపలికి వెళ్ళడానికి తగిన విధంగా మన చైతన్యము సిద్ధమవ్వడం కోసము, అందుకోసం వచ్చాం మనము భూమి మీదికి. సో పరంజ్యోతి అంటే ఎవరు? అన్ని దేవీ దేవతల ఒక సమిష్టత. మరియు శ్రీ అమ్మా భగవాన్ మనకు చెప్తారు కదా, వన్నెస్ బీయింగ్స్, తర్వాత లైట్ బీయింగ్స్, స్పేస్ బీయింగ్స్ అంటే వీళ్ళంతా ఎవరు? ఒకప్పుడు భూలోకంలో బ్రతికారు. వాళ్ళు ఎంత ఉన్నత చైతన్యవంతులు అయిపోయారంటే వాళ్ళు ఏకత్వ జీవులు, కాంతి జీవులు, స్పేస్ బీయింగ్స్ అయిపోయారు వాళ్ళు. అలాగైనప్పుడు పరంజ్యోతి లోపలకు ప్రవేశించేస్తాము. వి విల్ ఎంటర్ ఇంటూ పరంజ్యోతి. అలాగా పరంజ్యోతిలోనికి ప్రవేశించాలంటే మనము దానికి తగిన విధంగా గ్రో అవ్వాలి, ఎదగాలి. మరి వారి ఆ పరంజ్యోతిలోనికి మనం ప్రవేశించాలి అంటే ముఖ్యమైన ఒక తత్వము, మన లోపల పుట్టి ఉండవలసిన తత్వం ఏమిటంటే ప్రేమ, కరుణ. అంటే ఏమిటిది? బేసికలీ హృదయ వికసన. ప్రేమ, కరుణ మన లోపల జాగృతి అవ్వాలి. అదేమిటది? హృదయ వికసన. అంతరంగ ప్రపంచంకి మీరు చూసారంటే ఎప్పుడైనా సరే మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం కదా, అంతరంగ ప్రపంచంలో మీరెక్కడున్నారో అక్కడి నుంచి ప్రారంభించకూడదు. క్షమించండి, మీరెక్కడికి చేరాలో అక్కడి నుంచి మీరు మొదలు పెట్టకూడదు. మీరెక్కడున్నారో అక్కడి నుంచి మీరు ప్రారంభించాలి. అండ్ ముక్తి పొందినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ అంతరంగ ప్రపంచం అంతా ఏమిటి? దుఃఖము, దుఃఖము, దుఃఖము. 10 ప్రోగ్రాంలు మనని ఎప్పుడూ నియంత్రిస్తూ ఉన్నాయి. అండ్ మనం మోస్తున్నటువంటి ఆ మోత మనోభావాలు, అన్ని ప్రతికూలమైన భావాలు అంటే నెగటివ్ ఇమోషన్స్, తర్వాత ప్రతికూలమైన దృష్టికోణాలు. అండ్ ఇవన్నీ ఈ జన్మవా, ఎన్నో జన్మాస్ వాసనాస్, ఎన్నో జన్మల నుండి మోస్తున్నాము. సో ఇది ఒక నెగటివ్ ప్రోగ్రామింగ్ రూపంలో మనను నియంత్రిస్తుంది. మరియు మీ అందరికీ టీచింగ్ తెలుసు, అచేతనమైన మనస్సు చేతనమైన మనస్సు కన్నా 20 లక్షల సార్లు అది పవర్ఫుల్. ఆ అచేతనమైన మనస్సులో ఉన్నాయి ఈ ప్రోగ్రామింగ్స్. ఆ ప్రోగ్రామింగ్స్లో నెగటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి? ఈ యొక్క ప్రతికూలమైన భావాలు, ప్రతికూలమైనటువంటి దృష్టికోణాలను కలిగి ఉన్నటువంటి ప్రోగ్రామింగ్, అది నెగటివ్ ప్రోగ్రామింగ్. సో ఏం జరుగుతుంది అంటే మీ లైఫ్లో ఎన్నో పరిస్థితులు, ఎన్నో మనుషులు, ఎందరో మనుషులు, అవునా? కొన్ని సందర్భాలు, కొందరు మనుషులు మీ లోపలున్నటువంటి ఈ నెగటివ్ భావాలకు వాళ్ళు ఒక ట్రిగర్ లాగా వాళ్ళు దానిని కదుపుతున్నారు, వాళ్ళు దానిని రేకెత్తిస్తున్నారు. అయితే మీరేమనుకుంటారంటే మీరు చాలా హర్ట్ అయిపోతారు కదా కొన్ని సందర్భాల్లో, కొందరు వ్యక్తులతో భలే హర్ట్ అయిపోతారు.
అలా హర్ట్ అయినప్పుడు మీరు ఏమనుకుంటారంటే, నాకు ఈ బాధ ఇప్పుడు కలగడానికి ఈ వ్యక్తి కారణము, ఈ ఫలానా వ్యక్తి వలన నాకు ఇప్పుడు ఇంత బాధ కలిగింది, అలాగా మీరు అనుకుంటారు. అవునా? ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు, పద్ధతులు, మీ మీ పట్ల తను చేసిన ఒక మన ఒక ప్రవర్తన, వాటన్నింటి వలన మీకు బాధ కలిగింది అని మీరు అనుకుంటారు కదా. కానీ వాస్తవంగా ఏం జరిగింది? ఆ వ్యక్తి ఆ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు, చేసిన ప్రవర్తన, ఇవన్నీ మీ అచేతనంలో ఏవైతే ఆల్రెడీ మనోభావాలు ఉన్నాయో దానికి అది ఒక కదుపు చేస్తుంది. అంటే కదుపుతుంది అది. అవి బయటకు వస్తున్నాయి. అటువంటి టైంలో మీరు ఎప్పుడైతే దాంట్లో నిలుస్తారో, దాన్ని మీరు అండర్గో అవుతారో, దానిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఎలాగైతే ఒక క్యాండిల్ అలా కరిగిపోతుందో ఆ ప్రతికూలమైన మనోభావం కూడా అలాగా కరిగిపోతుంది. అండ్ ఆ మనోభావము కరిగిపోయినప్పుడు, తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీ దృష్టికోణంలో ఒక షిఫ్ట్ అనేది వస్తుంది. ద పర్సెప్షన్ విల్ అండర్గో అ షిఫ్ట్. బాగా వినండి జీ, ఇది ఎంత బ్యూటిఫుల్ బోధన అమ్మా భగవాన్ మనకిస్తుందంటే, ఈరోజు మీరు ఎవరెవరైతే ఇప్పుడు ఈ శుభోదయంలో ఉన్నారో, ఇది కానీ మీరు జాగ్రత్తగా వింటే మీకు ఎలాగా మీ పరిస్థితులు హ్యాండిల్ చేయాలో మీకు అవగతమవుతుంది. ఇది మనకు అమ్మా భగవాన్ ఇస్తున్న ఒక పెద్ద గిఫ్ట్. సో ఆ మనోభావము ఒక క్యాండిల్ లాగా, ఒక ఓంబత్తి లాగా అలాగా కరిగిపోతుంది. ఆ మనోభావం తొలగిపోవడము మన దృష్టికోణంలోనే ఒక మార్పు వస్తుంది, షిఫ్ట్ వస్తుంది. అలాగా ఒక మార్పు వచ్చినప్పుడు అంతరంగంలో ఏమవుతుంది? ఒక అంతరంగంలో ఒక స్పేస్ అనేది ఏర్పడుతుంది. దాని వలన ఎదుటి వ్యక్తి దృష్టికోణాన్ని మీరు చూడగలుగుతారు. అనగా స్వీయ కేంద్రం నుండి ఇతర కేంద్రంకి మీరు ఎదుగుతారు. సెల్ఫ్ సెంట్రిక్ నుండి అదర్ సెంట్రిక్ అవుతారు మీరు. ఈ టీచింగ్ని నేను ఇప్పుడు మీకు ఈ ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను. ఒకసారి ఒక కోడలు, అత్త కోడలు ఇద్దరు ఉన్నారు. ఆ ఇంట్లో కోడలు టోటల్ ఫ్యామిలీకి చాలా బాగా వంట వండుతుంది. ఎస్పెషలీ ఆ రోజు ఇంకా తనకు చాలా బాగా చేయాలి అనిపిస్తుంది. బోల్డ్ అన్ని డిషెస్ చేస్తుంది, టేస్టీగా చేస్తుంది. పొద్దుననంగా లేసి మొదలు పెడుతుంది. అండ్ అంత అయిపోయాక తనే అందరికీ వడ్డిస్తుంది. వాళ్ళ అత్తకు, భర్తకు, పిల్లలకు అందరికి వడ్డిస్తుంది. అయితే ఈమె తిందామని కూర్చుంటుంది, కానీ చాలా టైర్డ్గా ఉంటుంది. తనకు ఎప్పుడో లేచి వంట వండుతూ పోయింది కదా, చాలా చాలా టైర్డ్ అయిపోతుంది. తను ఏమనుకుంటుందంటే, సరే తర్వాత నేను తింటాను, ఫస్ట్ నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, ఇక్కడ కొంచెం శుభ్రం చేసేసి నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి ఆ డైనింగ్ టేబుల్ మీద అన్ని శుభ్రం చేసేసుకొని, పడుకొని లేసాక తింటాను, నాకు ఫస్ట్ ఆకలి కంటే ఎక్కువ నిద్ర వస్తుంది అని చెప్పి వెళ్ళి నిద్రపోతుంది. బాగా డీప్గా నిద్రపోతుంది. ఆ తర్వాత అవర్స్ టుగెదర్ పడుకుంటుంది. అలసిపోయింది కదా బాగా. దాదాపు 2ంటికి అలా పడుకుంటుంది. 5ంటికి లేస్తుంది. లేచాక ఇంకా ఆకలి, టైర్డ్నెస్ పోయాక ఆకలి తెలుస్తుంది కదా. అబ్బా నాకు చాలా ఆకలిస్తుంది, నేను వెళ్ళి తినాలి, ఈరోజు ఎంత టేస్టీగా వండాను కదా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. తను అన్ని శుభ్రం చేసి
మళ్ళీ మిగిలినవన్నీ పెట్టింది కదా అక్కడ. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఏదైతే స్పెషల్ డిషెస్ అన్ని పెట్టిందో ఏవీ లేవు అక్కడ. తనకి ఎక్కడ పోయిందబ్బా అని షాక్ అయిపోయింది. ఎక్కడ పోయింది అని ఏంటని కనుక్కునేసరికి ఏం తెలిసిందంటే, వాళ్ళ అత్త పక్క వీధిలోనే వాళ్ళ కూతురు ఉంటుంది, అంటే ఆడపడుచు. వాళ్ళ అత్తగారు ఏం చేశారంటే ఆ డిషెస్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఆడపడుచుకు ఇవ్వడానికి వెళ్ళింది. ఇంకా చూడండి వచ్చింది ఆమెకు కోపము. ఎంత అన్యాయస్తురాలివిడ, ఎంత అధర్మస్తురాలిమా. నేను తినలేదు అని తెలుసు, అయినా కానీ ఏదైతే మిగిలింది నేను పెట్టుకున్నానో తిందామని తీసుకెళ్ళి వాళ్ళ కూతురికి ఇచ్చిందా. ఎప్పుడు అంతే, ఈమెకు నేనంటే నచ్చదు, నేనంటే గిట్టదు, శాడిస్ట్. ఈమె అత్త కాదు, ఈమె రాక్షసి, ఈమె శాడిస్ట్ అని ఇలాంటి థాట్స్ ఇంకా లోపల తుఫాన్ లాగా ఆ మనోభావాలు, ఆ ఇమోషన్స్ బయటకు వస్తూ ఉన్నాయి, దొర్లుతూ ఉన్నాయి. ఒక పక్కన ఆకలి, ఇంకో పక్కన టైర్డ్నెస్, అవునా, ఇంకో పక్కన అత్త ఇట్లా చేసిందని కోపము. బేర్న కూర్చొని ఏడిచింది, ఏడుపు వచ్చింది. అయితే ఈమె చాలా చాలా మంచి భక్తురాలు అండ్ టీచింగ్ని గట్టిగా పట్టుకున్న మనిషి. టీచింగ్ వదలదాం ఎప్పుడు కూడా. సో ఇంకేం చేసిందంటే అలానే ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తన రూమ్లో తన పర్సనల్ అమ్మ భగవాన్ ఉంటారు, పూజా రూమ్లో అమ్మ భగవాన్ ఉంటారు, మళ్ళీ తన పర్సనల్ అమ్మ భగవాన్ కూడా ఉంటారు. వెళ్ళిపోయి డోర్ వేసేసుకొని పర్సనల్ అమ్మ భగవాన్ ముందు చైర్ వేసుకొని కూర్చుంది. ఏడుస్తా ఉంది భగవాన్ ముందు కూర్చొని. భగవాన్కి కనెక్ట్ అయ్యి, శ్రీ అమ్మ భగవాన్కి కనెక్ట్ అయ్యి ఏడుస్తా ఉంది. అప్పుడు అమ్మా భగవాన్ కళ్ళల్లో చూస్తూ ఉండంగా భగవాన్కి చెప్పుకొని ఏడుస్తూ ఉంది కదా, అమ్మ భగవాన్కి చెప్తూ ఏడుస్తుంది కదా. తనకు లోపల తన ప్రమేయం లేకుండా ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే ప్రే చేయాలి. అసలు ఎందుకు ఇంత దుఃఖం వస్తుందో అది ఏమిటో నేను దాని ముఖాముఖి అవ్వాలి, దాంట్లో నిలవాలి, దాన్ని అనుభవించాలి అనే ఆలోచన పుట్టింది. పుట్టి కళ్ళు తుడుచుకొని, భగవాన్ అమ్మా నాకు ఈ దుఃఖంలో నిలిచే శక్తిని ఇవ్వండి అమ్మా భగవాన్, ఈ దుఃఖాన్ని ముఖాముఖి అయ్యే శక్తిని ఇవ్వండి అమ్మా భగవాన్ అని అడిగి సోమా ప్రేయర్ చేసి సోమా తాగి దీక్ష తీసుకుంది. పాదుకలు ఉంటాయి కదా, దీక్ష తీసుకుంది. దీక్ష తీసుకొని అలానే కళ్ళు మూసుకుంది. దీక్ష తీసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంది. అలా కళ్ళు మూసుకొని ఆ బాడీలో ఏమేమవుతుంది, తన మైండ్లో ఏమేం పోతుంది ఏకాగ్రత పెట్టింది. లోపల ఎట్లుందంటే ఒక అగ్నిపర్వతం పేలుతున్నట్టుగా ఉంది. అంత బాధ, అంత కోపము, అగ్నిపర్వతం పేలుతున్నట్టే అలాగే ఉంది. అలాగ నిలిచింది, ఆ యొక్క మనోభావంలో అలాగ నిలిచింది తను. అలాగ నిలిచి కామ్గా ఏకాగ్రతగా ఆ అనుభూతిలో ఉంది. అలాగ తను ఉండంగా శ్రీ అమ్మా భగవాన్ తన 7 ఏళ్ల వయస్సుకు కనెక్ట్ చేశారు. 7 years ఏజ్. వాళ్ళ నాన్న తినకు వీళ్ళ చెల్లెలకు ఇద్దరికి 2 జతల గాజులు తెచ్చారు, గోల్డ్ బ్యాంగిల్స్. ఒక జత తనకు, ఒక జత వాళ్ళ చెల్లెలకి. వాళ్ళ చెల్లెలకి 5 ఏళ్ల వయస్సు. కరెక్ట్గా ఆ టైంలో కూడా ఈ అమ్మాయి పడుకొని ఉంది. సో ఈ అమ్మాయి లేసేసరికి వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెలకి గాజులు తొడిగింది. ఈమెకేమో ఇదో నాన్న తెచ్చాడు తీసుకో అని చెప్పింది. ఈమెకు వచ్చేసి వాళ్ళ చెల్లెలకి ఏదైతే గాజులు తొడిగారో ఆ డిజైన్ చాలా చాలా నచ్చింది. అక్కడ హర్ట్ అయిందామా. నేను పడుకుంటే ఏమి, నన్ను లేపి నాకు చూపించాలి కదా, నీకేది ఇష్టమో చూడు అని చెప్పాలి కదా, అంతే అని చెప్పి అక్కడ గాయపడింది. ఇప్పుడు తనకు 42 ఏళ్ళు. అయితే తనకే తెలీదు ఇప్పుడు 35 ఏళ్లగా తన అచేతనము
ఈ మనోభావాన్ని, ఈ గాయాన్ని, ఈ ఘటనను ఇంకా మోస్తూనే ఉంది. సో ఈ 42 వయసులో ఆ రోజు వాళ్ళ అత్తమ్మ తీసుకెళ్ళి ఆ వంటలు వాళ్ళ ఆడపడుచుకివ్వడము ఈ మనోభావాన్ని రేకెత్తిచ్చింది. ఈ పెయిన్ ని ట్రిగర్ చేసింది. అలాగా నిలిచింది తను కన్ఫ్రాంట్ చేసింది. అలాగా పెయిన్ లో నిలిచింది. సో అలాగ నిలిచినప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనుగ్రహంతో నెమ్మదిగా అది అలాగా చల్లారిపోయింది. లోపల బాధంతా తొలగిపోయింది. లోపలంతా శాంతమైపోయింది. చెప్పలేని జ్ఞానము లోపల వికసించింది. శాంతమైపోయింది. ఆ తర్వాత తిను రూమ్లో నుండి మొహం గడుక్కొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఏడ్చింది కదా బాగా. మొహం గడుక్కొని బొట్టు పెట్టుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి వాళ్ళ అత్తమ్మ వచ్చేసింది. ఇప్పుడు చూడండి అక్కడ సీన్ ఎలా ఉందో. వాళ్ళ అత్తమ్మ ఆడపడిచింటి నుండి వచ్చింది. అలాగా రావడమే వాళ్ళ అత్తమ్మ గబగబగబ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని చెప్పింది, ఇదో నా కూతురు దగ్గరికి వెళ్ళి గర్వంగా చెప్పాను, ఇదో మా కోడలమ్మ ఇంత మంచి వంటలు చేసింది, ఈరోజు తిను, ఎంత టేస్టీగా ఉన్నాయి తిను అని చెప్పాను. తను తిని స్టన్ అయిపోయింది. ఎంత పొగిడింది తెలుసా నిన్ను అని చెప్పింది. ఈమె ఆశ్చర్యంగా వింటూ ఉంది. వింటూ ఉంటే వాళ్ళ అత్తమ్మ చెప్పింది, మరి నువ్వు అంత కష్టపడి చేశావు, 4:30కు నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తే ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. నువ్వు పొద్దుననంగా లేసి కష్టపడి చేశావు, అవి పడేయకూడదు కదా, వేస్ట్ అయిపోకూడదు కదా, అందుకే తీసుకెళ్ళి కూతురికి ఇచ్చొచ్చాను అని చెప్పింది. అప్పుడు తనకేమర్థమైందంటే కోడలికి, ఓహో అత్తగారికి నేను తినలేదని తెలీదా, నేను తిన్నానని అనుకుంది. ఎందుకంటే అప్పుడు అందరితో కూర్చుందాం అనుకుంది కదా తను. అయితే అందరు హడావిడిగా ఎగ్జైటింగ్ గా తింటూ ఉన్నారు. తినిందో లేదో గమనించుకోలేదు వాళ్ళత్త. సో అప్పుడు తనకు అర్థమైంది, అచ్చచ్చా అత్తగారు నేను తిన్నానని అనుకున్నారా, ఓహో అని అప్పుడు తనకు అవగాహన అయింది. తను అలా చూస్తూ ఉంటే వాళ్ళ అత్త చెప్పింది, ఎంత ప్రేమ నీకు, పొద్దునన్నంగా లేసావు, వంటలు వండావు, చాలా అదృష్టం నాకు, నువ్వు కోడలివి అని స్పెషల్గా ఆ రోజు ఇంకొంచెము ఆమెను మెచ్చుకుంది. సో వాళ్ళ అత్త చేసిన టోటల్ పని అవుట్ ఆఫ్ లవ్, ప్రేమ కొద్ది చేసింది. అంతేకాని ఆమె ఇంతకుముందు అనుకుంది చూడండి, అత్త రాక్షసి, అత్త శాడిస్ట్, ఎంత క్రూరత్వము, అవి నిజాలా చెప్పండి? ఏది కాదు. ఇది తను ఎందుకు రియలైజ్ అవ్వగలిగింది? ఎందుకంటే ఆ పెయిన్లో నిలిచినప్పుడు, ఆ బాధలో నిలిచినప్పుడు తనకు హృదయ వికసన జరిగింది. తద్వారా వాళ్ళ అత్తకు తన మధ్యన ప్రేమ వికసన జరిగింది. అందుకే శ్రీ అమ్మా భగవాన్ చెప్తారు, సఫరింగ్ ఈస్ ద కీ ఫార్ ద ఫ్లవరింగ్ ఆఫ్ ద హార్ట్. హృదయ వికసనకు ప్రేమ కీలకము. సఫరింగ్ ఈస్ ద కీ. హృదయ వికసనకు దుఃఖము కీలకము అని చెప్తున్నారు. అర్థమైంది కదా? సో ఎలాగైతే కోడలికి ఈ ఘటన ఒక ట్రిగర్ అయితే తను ఏం చేసింది, నిలిచింది దాంట్లో. అవునా? అలాగా ఒక్కసారి ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఈ మధ్య కాలంలో, మేబీ నిన్ననా మొన్ననా లేదా ఈ మధ్య కాలంలో మీకు జరిగినటువంటి ఇటువంటి ఘటన, ఏ ఘటన అయితే చాలా దుఃఖాన్ని పుట్టించింది మీ లోపల, అంటే లోపల ఉన్న దుఃఖాన్ని బయటకు లాగింది, ఆ ఘటన ఏమిటి, ఆ ఘటనలో ఉన్న వ్యక్తులు ఎవరు, కాస్త అది అవలోకనం చేయండి. అండ్ అవలోకనం చేసి ఆ ఘటన, ఆ వ్యక్తులు కళ్ళెదురుగా వస్తున్నారు కదా, కామ్గా కళ్ళు మూసుకొని ఆ రగులుతున్న బాధలో ఒక్క నిమిషం పాటు అలాగా కూర్చొని ఉండండి.
కళ్ళు మూసుకోండి.